హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ గౌరీ జ్యోతి. నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళితే ఇది శివరాత్రి రోజు తీసినటువంటి వ్లాగ్ అండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, లేట్ అయింది. ఇక శివరాత్రి రోజు ఉదయమే బయలుదేరి పట్టిసీమ వెళదామని ఉదయం బయలుదేరి వెళ్ళాము. ఇంక వెళ్తూ దారిలో టిఫిన్ చేసామండి. ఎందుకంటే చాలా జనం ఉంటారు, మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి టిఫిన్ చేసి వెళ్ళాము. క్యూ లైన్లో ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయారోనండి. చాలామందికి ఇబ్బంది అయింది. ఎందుకంటే బాగా రష్గా ఉంటుంది కదా, దర్శనం చేసుకోవటం కోసం వస్తారు కదా భక్తులందరూ. అందువల్ల ఇక మేము టికెట్ 40 రూపాయలంట తీసుకొని ఇక ఇలా నడుచుకుంటూ వెళుతున్నామండి. 10 సంవత్సరాల క్రితం వెళ్ళానండి, మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం. 10 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు లాంచీలో నది కొద్ది దూరం వచ్చాక ఇలాగ ఇసుకలో ఉంటే నడిచేవాళ్ళము. నీళ్ళు ఉన్నంత వరకు లాంచీలు వచ్చాయి. ఇప్పుడు అలా కాదండి, మొత్తం దారి వేశారు. చాలా దూరం నడవాలి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కొంచెం నడవాలంటే ఇబ్బంది పడతారు. కానీ మేము నడుస్తామో లేదో, ఎంత జనంలో అసలు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాము. కానీ మనం దర్శనం చేసుకోవాలని గట్టిగా అనుకుంటాం కదా. ఈరోజు శివరాత్రి రోజు వచ్చాము, దర్శనం చేసుకొనే వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అందుకనే మాకు దర్శనం అయ్యింది. చూశారు కదా ఎంత జనమో, అసలు ఎక్కడ చూసినా ఎటు చూసినా జనమే. క్యూ లైన్లలో చాలా లైన్లు ఉన్నాయండి. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ చివరి వాళ్ళు చీమల్లాగా కనిపిస్తున్నారు. అంత జనం. బాగా చివరి నుంచి బాబోయ్ ఎంత దూరం వచ్చామా మనం నడుచుకుంటూ, పర్వాలేదు అని అనిపించిందండి. ఇక ఇలాగ క్యూ లైన్లలో వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ఇస్తూ ఉన్నారు. ఇలాగ సర్వీస్ అవి చేస్తూ ఉన్నారు. ఇక మేము ఇలాగ క్యూ లైన్లో వెళుతూ దర్శనం చేసుకున్నాం. లోపల దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇలాగ క్యూ లైన్ని వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి ధ్వజస్తంభం. లోన ఎంతవరకు వీడియో తీద్దామో అలా అనుకోకుండా దర్శనం చేసుకోవటానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. అందుకనే ఎలాగైనా అక్కడ వీడియోస్ కూడా తీయనివ్వరు కదండి. మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకొని ఇక షాప్స్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ జీళ్ళు అవి ఎలా తయారు చేస్తున్నారో చూశారు కదా. ఇక్కడ జీళ్ళు అవి కొనుక్కొని తర్వాత చిన్నది కృష్ణుడి విగ్రహం కూడా కొనుక్కొని ఇక బయలుదేరి ఇంటికి వచ్చేసాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ అండి.